గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. ఏషియన్ మార్కెట్స్లో ప్రస్తుతం మిక్స్డ్ ట్రెండ్ లేదా మిశ్రమ ధోరణి కొనసాగుతుంది. గత రాత్రి అమెరికన్ మార్కెట్స్ స్వల్ప లాభాలతో ముగియడంతో కొన్ని ఏషియన్ ఇండిసెస్ ప్రత్యేకించి హ్యాంగ్సెంగ్ అలాగే న్యూజిలాండ్ లాంటి ఇండిసెస్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ సియోల్ కాంపోజిట్ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. స్ట్రైట్స్ టైమ్స్ స్వల్ప నష్టంతో ట్రేడ్ అవుతుంది. ఇదే సమయంలో కౌలాలంపూర్ అలాగే నిక్కీ స్వల్ప లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. తైవానీస్ ఇండెక్స్ గత కొద్ది కాలంగా కోర్స్ ఇవాళ తైవానీస్ ఇండెక్స్ కూడా తైవానీస్ మార్కెట్ కూడా పనిచేయడం లేదు. చైనీస్ మార్కెట్తో పాటు ఈ రెండు మార్కెట్స్లో కొత్త సంవత్సరం వేడుకలు కొనసాగుతున్నాయి. న్యూ ఇయర్ హాలిడేస్ను ఈ రెండు మార్కెట్స్ ఎంజాయ్ చేస్తున్నాయి. నిన్న మన మార్కెట్స్లో ఒక చక్కటి ఫాలో ఆన్ ర్యాలీ గమనించాం. చాలా స్ట్రాంగ్ వాల్యూమ్స్తో ర్యాలీ జరగడం కూడా శుభ సూచకంగా భావించవచ్చు. సెక్టర్ వైజ్ గమనిస్తే మెటల్ స్టాక్స్ నిన్నటి ర్యాలీని లీడ్ చేశాయని చెప్పుకోవచ్చు. టిస్కో, హిందాల్కో Q3 రిజల్ట్స్ చాలా అంచనాల కంటే మెరుగ్గా ఉండడం, అలాగే గ్లోబల్ కమాడిటీ ప్రైసెస్లో ర్యాలీ, ఇవన్నీ మెటల్ స్టాక్స్లో లాభాలకు కారణమయ్యాయి. అలాగే గత 2 సెషన్స్లో 15% నష్టపోయి 3 months లో స్థాయిని, కనిష్ట స్థాయిని టచ్ చేసిన భారతీ ఎయిర్టెల్ రీబౌండ్ కావడం కూడా మనం గమనించాం. సుమారుగా 3% పెరిగింది స్టాక్ భారతీ ఎయిర్టెల్. అలాగే స్మాల్ క్యాప్స్లో ఫేమ్ ఇండియా, ఈ కంపెనీలో ఆధిపత్యం వాటా కోసం రిలయన్స్ గ్రూప్, అనిల్ ధీరుభాయ్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ గ్రూప్, అలాగే ఐనాక్స్ లీజర్, ఈ రెండు సంస్థలు, ఈ రెండు గ్రూప్స్ ఫైట్ చేస్తున్నాయి. సో నిన్న కూడా రిలయన్స్ క్యాపిటల్ ఫేమ్ ఇండియాలో తనకున్న వాటాను 8.3 నుంచి 11% పెంచుకుంది. సో ఈ స్టాక్ కూడా 5% అప్పర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయింది ఫేమ్ ఇండియా. అలాగే మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్లో కొన్ని, ప్రత్యేకించి మహీంద్రా, సత్యం, ఎడ్యుకాంప్, ఇటువంటి స్టాక్స్ లాభాలతో ముగిశాయి. సో ఈ స్టాక్స్లో ఇవాళ కూడా యాక్టివిటీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొత్తగా F&O సెగ్మెంట్లో ప్రవేశించిన 11 స్టాక్స్లో 10 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. ఆన్ మొబైల్ గ్లోబల్ 9.8% అత్యధికంగా, అలాగే వీడియోకాన్ ఇండస్ట్రీస్ 9.3%, గోద్రేజ్ ఇండస్ట్రీస్ 8.33%, ముంద్రా పోర్ట్ 6.47%, మెక్లియోద్ రసెల్ 5.92%, అపోలో టైర్స్ 4.5%, అరేవా T&D 4%, ఫోర్టిస్ హెల్త్ కేర్, అదాని ఎంటర్ప్రైజ్, బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్ ఇవన్నీ 2 నుంచి 4% లాభంతో క్లోజ్ అయ్యాయి. నేను ఉదయం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో కూడా మనం ఈ స్టాక్స్ అన్నింటిలో చాలా హైట్ అండ్ యాక్టివిటీ ఉంటుంది అని సజెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక ఇతర వార్తల విషయానికి వస్తే REC ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. దీనికి ఫ్లోర్ ప్రైస్గా సుమారుగా 203 రూపాయలను నిన్న సమావేశమైన ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్ ధర 220 రూపాయలతో పోలిస్తే ఇది 7% డిస్కౌంట్కి ఫ్లోర్ ప్రైస్ నిర్ణయించడం ఒక విశేషం. NTPC ఆఫర్తో పోలిస్తే ఇది ఎలా సబ్స్క్రైబ్ అవుతుందన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. బహుశా రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి రెస్పాన్స్ తిరిగి NTPCలో మాదిరిగానే పేలవంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా F&O పరిస్థితి గమనిస్తే పుట్ కాల్ రేషియో 1.11కు మారింది, పెరిగింది. అలాగే టిస్కో, హిండాల్కోల్లో క్యాష్ మార్కెట్తో పాటు F&Oలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా యాడ్ కావటం మనం గమనించాం. అలాగే 5,000 కాల్స్లో ఇంట్రెస్ట్ పెరిగింది. అలాగే పుట్స్లో కూడా కొంత ఇంట్రెస్ట్ పెరగడం గమనించాం. సో ఓవరాల్గా 50-50గా మార్కెట్లో ఒక ట్రెండ్ నడుస్తుంది. కొంతమంది 4900, 4950 దగ్గర షార్ట్ సెల్లింగ్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని కొంతమంది అనుకుంటున్నారు. ఇదే సమయంలో 5,000 కాల్స్ను బెస్ట్ ఆపర్చునిటీగా తీసుకునేవాళ్ళు మరికొందరు. సో మార్కెట్లో పెసిమిజం, ఆప్టిమిజం రెండు సమాన స్థాయిలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బడ్జెట్కు ముందు మార్కెట్ ఎలా మూవ్ కాబోతోంది, అలాగే ప్రీ బడ్జెట్ ర్యాలీ కొనసాగుతుందా, తదితర అంశాలపై మాట్లాడటానికి ఇవాళ ముగ్గురు అనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. కుటుంబరావు గారు, సుందర్ గారు, అలాగే శేషు గారు. సో కుటుంబరావు మీతో స్టార్ట్ చేద్దాం. మార్కెట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఎలా అనిపిస్తుంది మీకు? షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం చాలా పాజిటివ్గానే అనిపిస్తుందండి. ఎందుకంటే నిన్న కన్సాలిడేషన్ ఫేజ్ లాగా కనిపించింది మోర్. ఎందుకంటే ప్రీవియస్ డే నాడే మనం చూసాం అనమాట. వెనస్డే 4890 దగ్గర క్లోజ్ అవ్వటం, అండ్ నిన్న ఓవరాల్గా 4920 పైన సస్టైన్ కాలేకపోయినా కూడా ఫాల్ కూడా స్టీప్గా రాలేదన్నమాట. ఇంట్రాడే వచ్చినా కూడా 4890 దగ్గర సపోర్ట్ తీసుకోవడం చూసాం. నేను అనుకుంటాం గ్లోబల్ క్యూస్ కూడా నిన్న యూఎస్ది చూస్తే కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళింది ఒబామా స్పీచ్ తర్వాత అనమాట. బట్ డెఫినెట్లీ వర్స్ట్ అయిపోయిందని యూఎస్ మార్కెట్లో కూడా అనుకుంటున్నారు. కాబట్టి గ్లోబల్ క్యూస్ నెగిటివ్గా లేకుండా ఉండి ఇటు యూరోప్ నుంచి కూడా పాజిటివ్ సర్ప్రైజెస్ ఉండి, లైక్ గ్రీస్ డెఫిసిట్ తగ్గించుకుని ఇట్లా ఉంటే కనుక నేను అనుకుంటాం వీఆర్ ఇన్ ఫర్ గుడ్ ర్యాలీ. బట్ టెక్నికల్లీ 4920-50 జోన్ మాత్రం హ్యూజ్ రెసిస్టెన్స్ జోన్ అనమాట.
నిఫ్టీకి 49-20-50 బ్యాండ్ని క్రాస్ అవ్వగలిగితే డెఫినెట్లీ 50-45 బిఫోర్ బడ్జెట్ ముందే వచ్చే స్కోప్ ఉంది. అయితే ఓన్లీ 6 సెషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ 6 సెషన్స్ ఐదర్ షార్ట్ కవరింగ్ ఎక్కువ ఉంటుందా, ఫ్రెష్ పొజిషన్ బిల్డప్ ఉంటుందా అనేది అబ్జర్వ్ చేస్తే మాత్రం నిన్న ఫ్రెష్ పొజిషన్ ఎడిషన్ మాత్రం నిన్న కనపడలేదు, ఓన్లీ షార్ట్ కవరింగే కనిపించింది. దాంతో పీసీఆర్ 1.1 దగ్గర ఉందన్నమాట. డెఫినెట్లీ కొంచెం బుల్స్ అగ్రెసివ్ అయితే కనుక కరెంట్ లెవెల్స్ నుంచి ఈజీగా 100 పాయింట్స్ నిఫ్టీలో స్కోప్ రావడానికి పాసిబిలిటీ ఉంది. డౌన్ సైడ్ మాత్రం క్లియర్లీ 4880 అబ్జర్వ్ చేయమంటాను. 4880 కింద స్లైడ్ అయితే కనుక ఇన్ షార్ట్ టర్మ్ మార్కెట్ తిరిగి రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఉండొచ్చు అనమాట. 4760 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. 4760 4950 బ్యాండ్ అనేది ట్రేడింగ్ బ్యాండ్ ఫిక్స్ అవుతుందని చెప్పేసి అని అనుకున్నాం. బట్ డెఫినెట్లీ బ్రాడ్ మార్కెట్ బ్రెడ్త్ కానీ అన్నీ చూస్తూ ఉంటే డెఫినెట్లీ వీఆర్ ఇన్ ఫర్ గుడ్ టైమ్స్ అని అనుకుంటున్నాం.